హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ తులసి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తులసి వైబ్స్. వర్షం అయితే ఫుల్గా పడుతున్నాయండి ప్రతిరోజు కూడా. అందులో కంటిన్యూస్గా తుఫాన్ అని చెప్పారు కాబట్టి డైలీ అయితే వర్షం పడుతూ ఉందన్నమాట. ఈవినింగ్ ఆర్ మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ పడుతుంది, తర్వాత ఈవినింగ్ టైము పడుతుందన్నమాట. ఈరోజు నాది 7 శనివారాల వ్రతం చేసుకుందామనేసి అన్ని పూజలు అవన్నీ ఏర్పాటు చేసుకున్నానండి. ఈ వీడియో వచ్చేసి ఒక 4-5 డేస్ లేట్గా పెడుతున్నాను. కొంచెం పండ్లు అవన్నీ కార్తీక మాసం పూజలు హడావుడి పనులన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. ఇది వచ్చేసి మార్నింగ్ అండి. మార్నింగే లేచిన తర్వాత మామూలుగా కార్తీక మాసం పూజ అది చేసుకున్న తర్వాత నేను కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను పూజ కోసం అనేసి. అంటే మనం ఏదైనా పూజ వేరేగా ఈ వ్రతాలు అవి హోమాలు అవి చేసేప్పుడు వాటికి సంబంధించిన దీపారాధన పూజ నిత్య కైంకర్యాలు అవి వేరుగా ఉంటాయి. ఈ శనివారం వ్రతం చేస్తున్నాం కాబట్టి దీనికి సంబంధించి వేరుగా ఉంటాయన్నమాట. అందుకే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మనం సూర్యోదయం రాకముందే తులసమ్మకి దీపారాధన అవన్నీ చేసేసుకొని మనం బ్రహ్మ విష్ణు త్రిమూర్తులకి స్వరూపంగా మహేశ్వరులకి ఆ స్వరూపంగా భావించి 3 ప్రమిదలు దీపాలు అవి తులసమ్మ దగ్గర అలా వెలిగించటం. కొంతమంది ఈవినింగ్ టైం ఆకాశ దీపం కూడా పెడుతున్నానండి నేను. చాలామంది ఆకాశ దీపం పెడుతూ ఉంటారు. అంటే మనం ప్రమిద ఏదైనా పెట్టేది బయట ఆకాశంకి చూసేటట్లుగా పెట్టుకోవటం అనమాట. అంటే ఓపెన్గా. అలా నేను ఒక మామూలుగా ఇవి ఉట్టి టైప్లో ఉంటుంది కదా, అలాంటి టెర్రకోట మౌల్డ్లో డైలీ ఆకాశ దీపం కూడా పెడదామనుకొని పెడుతున్నాను. ఇది వచ్చేసి 7వ శనివారం రోజు పూజకు సంబంధించి తులసి మాల పువ్వులు ఆ స్వామికి కావాల్సినవన్నీ కూడా ముందు రోజే రెడీ చేసుకుంటున్నాను. ముందు రోజు ఈవినింగ్ టైము పువ్వులన్నీ కోసుకొచ్చుకొని పూజకు కావాల్సినవన్నీ కూడా చక్కగా కూర్చొని మధ్యాహ్నం టైంలో అలా రెడీ చేసి పెట్టుకుంటానండి. ఎందుకంటే మార్నింగే మనకి ఈ పూజలు ఉంటాయి. శివయ్యకి ఉదయాన్నే అభిషేకం చేసుకోవటం, తులసమ్మ పూజలు ఇవన్నీ కార్తీక మాసం దీపాలు ఇవన్నీ వెలిగించటం, ఇల్లు శుభ్రాలు ఇవన్నీ పనులు ఉంటాయి కదా. మళ్ళీ అందుకనేసి ముందు రోజు ఎప్పుడైనా అండి పనులు ఉన్నా లేకపోయినా మనం ముందు రోజు ఈ పువ్వులు కట్టుకోవటం ఇలాంటివన్నీ చేసి పెట్టుకున్నామంటే ఆ రోజు మనకి పూజ చేసే రోజు పని అనేది సులువుగా అనిపిస్తుందన్నమాట. ఫస్ట్ అయితే మార్నింగే ఆ రోజు నాగుల చవితి కూడా వచ్చిందండి. నాగుల చవితి రోజు నా దగ్గర సుబ్రహ్మణ్య స్వామిది ఉత్తరని ఉంటుంది కదా, ఆ టైప్లో తీసుకున్నాను నేను అభిషేకాలు అవి చేసుకోవటానికి. ఆ ఉద్ధరిని నాగపడగతో సంబంధించిన శివలింగం పెట్టుకోవటానికి బేస్ ఉంటుంది కదా, అది సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం కుమారస్వామిది కూడా చిన్నది ఇలా ఒక ప్లేట్లో పెట్టుకొని పాలతోటి నీళ్ళతోటి అభిషేకం చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఆ స్వామివార్లని గంధం కుంకుమలతో అలంకరించుకొని నిత్య పూజ చేసుకుంటున్నాను కదా, కార్తీక మాసం పూజ. ఆ పూజలో ఇవన్నీ కూడా చేసేసుకుంటున్నానండి. సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం అవన్నీ కూడా. మనం ఎక్కువగా నాగుల చవితి అంటేనే చాలామంది ఉపవాసం ఉండటం, పుట్టలో పాలు పోయటం, చాలామంది ఆ పుట్ట దగ్గర మట్టి ఉంటుంది కదా, పుట్ట మన్ను తీసుకొచ్చి మనకి చెవు దగ్గర పిల్లలకి అలా పెట్టుకోవటం అలా చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా శుభ్రంగా అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత అలంకరించుకుంటాను. నాగుల చవితికి సంబంధించి ప్రసాదాలు అవి చాలామంది డైరెక్ట్గా పుట్టలో గుడ్లు వేస్తుంటారు, ఎగ్స్ అలాంటివి. కొన్ని కొన్ని చోట్ల లోపల నిజంగా పాములు అవి ఉంటాయండి. ఆ కొనలు అవి ఉన్నప్పుడు అవి నివసించే ప్రాంతాలే కాబట్టి ఆ పుట్టలంటే ఎగ్స్ అవి అయితే పొరపాటును కూడా వేయొద్దండి. ఎందుకంటే వాటికి తగిలి అవి వచ్చే మార్గం కూడా మూసుకుపోతుందనమాట. ఆ పాములు అవి బయటికి వచ్చే మార్గము మనం వేయటం వలన మూసుకుపోతుందనమాట. అలాంటప్పుడు వాటికి జీవరాశులకి ఇబ్బంది అవుతుంది కదా. అందుకనేసి అలాంటి పనులు చేయకుండా పాలైతే చిన్నంగా పాలు పోసుకోవచ్చు. మనం అరటిపండు కూడా వేయొద్దండి. అవి గుజ్జుతో మనం చిన్న పీసెస్ చేసుకొని చిన్నంగా చిన్న చిన్న పీసెస్ వేసుకోండి వీలైతే. తర్వాత సజ్జలు పిండి ఇలాంటివన్నీ కూడా ప్రసాదంగా 2 కలిపేసి మా చిన్నప్పుడు సజ్జలు పిండి పాలు పోసి వదిలేవాళ్ళం అనమాట. 5 కొనలు 9 కొనలు 11 కొనలు అలాగా లెక్క పెట్టుకుంటూ వదిలేవాళ్ళు. ఆ రోజు ఉదయాన్నే ఫ్రెండ్స్ అందరం కలిపి
చిన్న బిందె తీసుకొని మా అమ్మ వాళ్ళ ఊర్లో ఇలా ఉంటుందండి పల్లెటూరు. నది దగ్గర కానీ, బావికి దగ్గరలో ఉంటుందనమాట పుట్ట. వాటర్ అన్నీ కూడా తీసుకొని 3 చుట్లు, 5 చుట్లు, 9 చుట్లు తిరిగి పోసొచ్చేవాళ్ళం. ఉదయాన్నే వెళ్ళి స్నానం చేసి తలపైన అలా తిరిగి పోసొచ్చిన తర్వాత ఇంటి దగ్గర మేమొచ్చేసరికి అమ్మ సజ్జలు నైటే నానపెట్టి ఉంచేది. బియ్యం కూడా నానపెట్టేసి బియ్యం పిండి చలిపిండి ఉంటుంది కదా! బెల్లం, ఇలాచి అవి వేసి చలిపిండి సజ్జలు ప్రసాదం చేసేది. ఆ తర్వాత పాలు, పండ్లు ఇవన్నీ కూడా ఆడపెట్టేదనమాట రెడీ చేసి. మేమందరం ఫ్రెండ్స్ అసలు అందరం ఒక 5, 10 మెంబర్స్ ఉండేవాళ్ళమనమాట. ఊర్లో పల్లెటూరులో అందరి ఊర్లో ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క అమ్మాయి, మా వయసు అమ్మాయి అలా ఉండేవాళ్ళనమాట. అలా ఫ్రెండ్స్ అందరం కూడా కొంచెం అటు ఇటు ఫ్రెండ్స్ అందరం కలిసేసి మొత్తం అందరం రెడీలయ్యి జళ్ళవి వేసుకొని పుట్టలో పాలు పోసొచ్చిన తర్వాత ఆ పుట్ట దగ్గరికి కావాల్సినవన్నీ కూడా పాలు, సజ్జలు, పిండి, పువ్వులు, అగరబత్తీలు, ప్రమిద ఇవన్నీ తీసుకొని వెళ్ళి అక్కడికి దీపారాధన అవి చేసుకొని ఆ పుట్టలో పాలు, సజ్జలు, పిండి అవి వేసేసి వచ్చి ఆ రోజంతా కూడా పుట్టలో మనం ఏమేమి వదిలామో అవే తినేవాళ్ళం అన్నమాట. పొట్లకాయ కట్ చేయకూడదని, మునక్కాయ కట్ చేయకూడదని, అలా పాము ఆకారంలో పొడవుగా ఉన్నవి ఆ రోజు వండకూడదనేసి అందులో వంట అనేది వండేవాళ్ళు కాదండి. మా అమ్మ వాళ్ళు కూడా మార్నింగ్ నుంచి తర్వాత రోజు మార్నింగ్ వరకు ఏం తినేవాళ్ళు కాదనమాట. ముందు రోజు నైట్ తీసుకున్నదే అనమాట. అది కూడా ముందు రోజు నైట్ ఉల్లి, వెల్లుల్లి కూడా తినేవాళ్ళు కాదు. ఆ తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ డే మొత్తం కూడా ఇంట్లో ఏం ఉండే కాదు కాబట్టి ఫ్రూట్స్ కానీ ఏవో ఒకటి తింటూ ఉండేవాళ్ళం. సజ్జలు, పిండి ముఖ్యంగా తినేవాళ్ళం. ఇబ్బంది అయినప్పుడు ఎప్పుడైనా పాలు అలా అమ్మ వాళ్ళు ఆ రోజుల్లో కాఫీ, టీలు కూడా కంపల్సరీగా పెట్టేవాళ్ళు కాదండి. పాలు, ఫ్రూట్స్ ఇవే అనమాట. ఆ తర్వాత ఇదొచ్చేసి 7 శనివారాల వ్రతంకి సంబంధించింది. 7వ శనివారం కూడా కంప్లీట్ అయిపోయింది. నాగుల చవితి గురించి చెప్తున్నాను కదా! ఆ రోజంతా అలా గడిచిపోయేది. నెక్స్ట్ డే మార్నింగ్ తొందరగా లేచి నిన్నంతా ఏంటో ఏం తినలేదు, స్టమక్‌కి రెస్ట్ ఇచ్చాము అనేసి ఆతృతగా గబగబా తలస్నానం చేసేసి మొత్తం ఇంట్లో మంచి బట్టలు అవి వేసుకొని ఫ్రెండ్స్ అందరం కలిపి ఉదయాన్నే పుట్ట దగ్గరికి వెళ్ళేవాళ్ళమనమాట. పుట్ట పైన 5 పోగులు, 9 పోగులతో దారాలేసి వచ్చేవాళ్ళం ముందు రోజు. ఆ దారాలు తీసుకొచ్చుకొని కొంచెం పుట్ట మన్ను అంటే మట్టి అది తీసుకొచ్చేసుకొని అవన్నీ చేతులకి కట్టేసుకొని దారం అది ఆ పుట్టమన్నది చెవుకి పెట్టుకునేవాళ్ళం. ఆ తర్వాత మేము వచ్చేసరికి రసము, తర్వాత మునగాకు ఉంటుంది కదా! ఆ మునగాకు ఫ్రై చేసేదనమాట. అది నెక్స్ట్ డే మార్నింగ్ తినాలి. ఎందుకో అలా తెలీదండి. ఆ సీజన్‌కి తగ్గట్లుగా హ్యూమిడిటీని పెంచటానికో మరి మునగాకు ఇవి పెట్టేవాళ్ళు తెలీదు కానీ ఆ ఫుడ్ ఉండేదనమాట. అలా మా చిన్నప్పుడు నాగుల చవితి అయితే జరిగేదండి. కార్న్‌ఫ్లెక్స్ స్నాక్స్ చేస్తున్నాననమాట. దీనికి కావాల్సినవి ఆయిల్‌లో ఫస్ట్ పల్లీలు అవి వేయించేసుకున్నాను. తర్వాత కార్న్‌ఫ్లెక్స్ అనమాట. ఆయిల్ బాగా ఫ్రై అవ్వగానే మనం ఒక్కొక్క పిడికెడు వేసుకుంటే డీప్ ఫ్రై ఐటెమ్స్ కాబట్టి ఆయిల్ తొందరగా వేస్ట్ అవుతుంది. అది మళ్ళీ రీయూజ్ చేయకూడదనమాట. ఈ ఒక్కసారి వాడింది మళ్ళీ నెక్స్ట్ టైం 1 టైం రీయూజ్ చేస్తాననమాట. ఏదైనా కర్రీస్‌లో కానీ అలాగా. కర్రీస్‌లో ఎక్కువ వేయనండి. శనగ నూనె, నువ్వుల నూనె వాడతాను. ఇది ఆల్మోస్ట్ కొంచెం ఇవి అయిపోయాక కొంచెమే మిగులుతుందనమాట మనకి ఇంకొకసారి చేసుకోవటానికి అలాగా. ఇవంతా కూడా ఇలా రెడీ చేసుకొని కార్న్‌ఫ్లెక్స్ తర్వాత కొంచెం జీడిపప్పు, కరివేపాకు, దీనికి కావాల్సినవి కొంచెం నిమ్ముప్పండి, మసాలా పౌడరు, నిమ్ముప్పు నూరేసి దాంట్లో ఉప్పు, కారం, జీరా పౌడరు, కొంచెం మనం కరివేపాకు వేసాం కదా! ఆ తర్వాత ఇవంతా కూడా మెత్తగా నూరుకొని వెల్లుల్లిపాయ అవేమీ వేయకూడదండి. అందులో ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి వెల్లుల్లేమి నేను వేయట్లేదు. లేకపోతే వెల్లుల్లిపాయ కూడా వేసుకుంటారు కొంతమంది. ఈ మసాలా పౌడర్‌ని మనం బాగా వేయించుకున్న కార్న్‌ఫ్లెక్స్, ఈ జీడిపప్పు, కాజు కూడా వేస్తున్నాను. అక్కడక్కడ మనకి కిస్మిస్ తగులుతూ ఉంటే బావుంటుందనమాట. ఆ ఫ్లేవర్ కానీ అదంతా. ఇది ఫస్ట్ అయితే కొంచెం నార్మల్ సాల్ట్ వేసుకున్నానండి. తర్వాత దీంట్లో కొంచెం నిమ్ముప్పు వేశాను. అది స్కిప్ అయిపోయింది వీడియో. తర్వాత మనకి కారం స్పైసీనెస్‌కి తగినట్లుగా
కారం, జీరా పౌడర్, ఇది వేయించిన జీలకర్ర పొడి అంతా కూడా తీసుకొని దీన్ని మిక్సీ వేసుకుంటున్నాను. ఈ మిక్సీ వేసిన తర్వాత మిక్సీ వేయటం వలన ఈక్వల్గా అంతా కలిసిపోతుందండి. దీన్ని మనం రోట్లో కూడా నూరుకోవచ్చు. మొత్తాన్ని కూడా మిక్సీ వేసిన తర్వాత ఏదైనా చిన్న చిన్న ఉండల్లా వస్తాయి కదా, అదంతా స్పూన్తో చేసేసుకొని ఇలా వెడల్పాటి గిన్నెలో తీసుకున్న దాంట్లోనే వేసేసుకొని ఒక పప్పు డబ్బా లాంటిది తీసుకున్న తర్వాత ఈ మిక్చర్ని పప్పు డబ్బాలో వేసి మనం కిందకి పైకి ఇలా షేక్ చేసామంటే టానిక్సిస్ అని షేక్ చేసినట్లు అలా మొత్తం మసాలా అంతా కూడా ఈ స్నాక్స్కి పట్టేసి వీటి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇందులో కొంచెం షుగర్ పౌడర్ కూడా వేస్తారనమాట ఆ స్వీట్నెస్ కోసం. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఇవి తింటూ ఉంటే వింటర్ సీజన్లో కానీ సమ్మర్ సీజన్లో కానీ ఎక్సలెంట్గా ఉండే ఫుడ్ అండి. ఇంట్లో మనం ఈజీగా 1 వీక్ 10 డేస్కి సరిపడా తయారు చేసుకునే స్నాక్స్ అనమాట. పిల్లలకి ఇవి చేసి ఈవినింగ్ టైంలో ఆనియన్ కొంచెం లెమన్ అలా పిండేసి ఇచ్చారంటే ఎక్సలెంట్ స్నాక్ అయితే ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఏ సేఫ్ డే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్.